అతి సమీపంలో 3 వైన్ షాపులు ఉన్నాయి. అవి కూడా విచిత్రం ఏంటంటే దేవాలయ భూమిలోనే ప్రైవేట్ వ్యక్తులు ఇండ్లు కట్టుకొని చట్ట వ్యతిరేకంగా నియమాలకు విరుద్ధంగా 3 షాపులను రన్ చేస్తారు. అక్కడే సిట్టింగులు పెట్టారు. దాంతో సామాన్య ప్రజలకు కాకుండా ఈ భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయంలో ఇదివరలో ఈరోజు మార్నింగ్ నేను అడిగినాను, శ్రీనివాస్ రెడ్డి ఈవో గారిని అడిగితే ఎండోమెంట్ ఆఫీసులో నుంచి మన ఎక్సైజ్ కమిషనర్కు లెటర్ రాసినాము. ఎక్సైజ్ కమిషనర్ గారు దాని మీద చర్య తీసుకోవాలి అని అంటే ఈ మధ్యలో ఏదో మేము ఖాళీ చేస్తామని చెప్పి అన్నారు. అయినా కూడా వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ విషయంలో చట్ట ప్రకారంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసికట్టుగా ఆ 3 షాపులను ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భం కూడా వచ్చిపోయే మహిళా భక్తులు ఉంటారు, భక్తులు వీళ్ళు పిల్లలు వస్తారు. ఇట్లాంటి వాళ్ళకు ఆ రోజు నాడు చాలా అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చట్ట ప్రకారం చర్య తీసుకుని ఆ షాపులను క్లోజ్ చేసి సీజ్ చేయాల్సిన అవసరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖలకు సంయుక్తంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయని పక్షంలో చట్ట ప్రకారంగా మేము న్యాయస్థానానికి అప్రోచ్ అయ్యి దేవాలయ భూముల్లో ఉన్నటువంటి చట్ట వ్యతిరేకమైన వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారస్తులను వ్యతిరేకంగా మేము పోరాడతాం. వాళ్లను క్లోజ్ చేయించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి అంతవరకు పోనివ్వకుండా అధికారులు స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.